72 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నది ఇదే. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్లు ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాయి. ఇది చాలా తప్పు. చూడండి, జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది అక్షర సత్యం. జయప్రకాష్ నారాయణ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు చాలా చక్కగా వివరించారు. అవకాశం మనకు కళ్ళెదురుగా ఉంది. దాన్ని చేజేతుల తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం 2-3% మంది ఓట్ల కోసం, మిగతా 97% మంది నోరు తెరవట్లేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు అసంఘటితంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ గొంతు లేదు కాబట్టి, ఈ 2-3% గొంతు ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, వాళ్ళ స్వప్రయోజనం తెలుసు కాబట్టి, వీళ్ళని మెప్పించడం కోసం, వీళ్ళని ఒప్పించడం కోసం వీళ్ళ ఓట్లంటే భయపడి 97% మంది మీద ఉన్న ప్రేమ కంటే 3% మీద భయంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, పార్టీలు భయంకర నిర్ణయాలు తీసుకుంటున్నాయి.